ఒకరోజు సాయంత్రం నేను ఆఫీస్ నుండి బే బేబీ కేర్ సెంటర్కి వెళ్ళి బాబుని తీసుకొని ఇంటికి వచ్చాను. మా పక్కింటి ఆవిడ వచ్చి నాతో, వదిన మీతో కొంచెం మాట్లాడాలని అడిగింది. తన ముఖం వాడిపోయి ఉండటం చూసి నాకు మంచిగా అనిపించలేదు. మనసులో చాలా బాధ కలిగింది. అదే మాట ఆమెను అడిగాను, ఎందుకు అలా ఉన్నావు, ఏమిటి విషయం అని. నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా? మనసు విప్పి మాట్లాడు. బాబా గారి దయ వల్ల నా చేతనైనంత సహాయం నీకు చేయగలను. నేను చేయడానికి ప్రయత్నిస్తానని. పక్కింటి ఆవిడ ఏడుపు మొదలుపెట్టి ఏడుస్తూనే, వదిన ఏం చెప్పను, ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నేను చాలా బాధల్లో ఉన్నాను. నాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అప్పుడు ఆమె గర్భవతి. అంతకుముందు 3 సంవత్సరముల వయసు గల ఒక పాప. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఈ నిర్ణయం తీసుకోవటం చాలా తప్పు కదా. నేను ఆఫీస్ నుండి వచ్చినందువల్ల కొద్దిగా అలసటగా అనిపించి టీ చేయుటకు కోసం నీళ్లు స్టవ్ పైన పెట్టి మా బాబుకి టిఫిన్ తినిపించి ఆమె వద్దకు వచ్చి కూర్చుని ఆమెతో అన్నాను, ఇప్పుడు చెప్పు, వివరంగా చెబితే కదా నాకు మీ మాటల్లో సవ్యంగా అర్థం చేసుకోగలను, సరైన సలహా ఇవ్వగలను. ఆమె నిదానంగా చెప్పటం వదిన, నీకన్నీ తెలిసినవే. నాకు దేవుడు ఒక కూతుర్నిచ్చాడు కదా. తరువాత ఒక కుమారుడు కొరకు మా ఇంట్లో అందరూ దాని నుంచి ఆశిస్తున్నారు. నాకు ఇప్పుడు 5వ నెల. డాక్టరు చెప్పినందువల్ల స్కాన్ చేయించాను. అందులో ఆడ పాప అని చెప్పారు. రెండోసారి కూడా పాప అంటే మా అత్తగారింట్లో ఎవరికీ ఇష్టం లేదు. పొద్దున్న సాయంత్రం ఒకటే గొడవలు. ఈరోజు కూడా పొద్దున్నే చాలా పెద్ద గొడవ అయింది. నాకు హార్ట్లో చిన్న రంధ్రం ఉండటం వల్ల ఎక్కువ శారీరకంగా మానసికంగా చికాకు పడలేను శక్తి లేదు. ఈ కొట్లాట వల్ల చాలా విసుగు చెందాను. ఒక పక్కన ఆయన వ్యాపారం కూడా సరిగ్గా నడవటం లేదు. ఇంకో పక్క నాకు ఈ పుట్టబోయే పాప బాబా ప్రశ్న వల్ల గొడవ నడుస్తుంది. వారు కూడా ఏమి చెప్పే స్థితిలో లేకపోవటం వలన అన్నీ ఊరుకుంటున్నాను. అందుచేత నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోదామనుకుంటున్నాను. మన పక్కింటి ఆవిడ కూడా ఈ గొడవలు చూసి అదే సలహా ఇచ్చింది. కానీ మీతో మాట్లాడి మీ సలహా కూడా తీసుకుందామని అడిగాను. నన్నేం చేయమంటావు వదిన అని చెప్పినాడు. నా తప్పేమన్నా ఇందులో? నాకు సహనము శక్తి లేకుండా పోయింది. నన్నెందుకు అందరూ విసిగిస్తున్నారు? పూర్తి వృత్తాంతమేని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయి లేచి టీ కప్పులో పోసి తీసుకొచ్చి ఇచ్చి ఆమెకు ఒకటి ఇచ్చి తను ఒకటి తీసుకొని కూర్చున్నాం. ఆమెతో ఇలా మాట్లాడటం కొనసాగింది. చూడమ్మా,